అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెన్ సర్కిల్ వరకు సుమారు 2000 మందితో 3K రన్ ని నిర్వహించారు. ఇందులో పోలీస్ సిబ్బందితో పాటు వివిధ కళాశాలల విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు వాయించిన డప్పు వాయిద్యం, చిన్నపిల్లల స్కేటింగ్, మహిళా పోలీస్ చేసిన డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేదికను అలంకరించిన ఇతర అధికారులు, అదేవిధంగా ఈరోజు ఈ ర్యాలీకి విచ్చేసిన సోదరిమణులకి అందరికి కూడా నా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీస్ శాఖ నిర్వహించిన ఈ ర్యాలీకి వారు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం. ఈరోజు మనం చూస్తే మహిళా శక్తి ఎంత గొప్పగా ముందుకు పోతుందో ఈరోజు ఈ లాస్ట్ 1 వీక్లో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. వివిధ ప్రభుత్వ శాఖలు లాస్ట్ 1 వీక్ ఒక పండుగగా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా ముదావహం. ఎందుకంటే వారి రోల్ ఏదైతే ఉందో సమాజాభివృద్ధిలో వారి రోల్ ఎంతో కీలకమని గుర్తించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని ప్రగతి పథంలో నడిపిస్తూ వారికి రావలసిన గౌరవాన్ని వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాము. ముఖ్యంగా పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ గురించి నిరంతరం కృషి చేస్తూ ఈరోజు ముందుకు పోతున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారిలో శక్తి అనే ఒక మొబైల్ అప్లికేషన్ కూడా వారు ఈరోజు ఒంగోలులో మార్కాపురంలో ఈరోజు వారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. పోలీస్ శాఖ మహిళల సంరక్షణకి ఎల్లవేళ కట్టుబడి ఉంటుంది. నేను ప్రతి సందర్భంలో చెప్తాను, గౌరవం అనేది మహిళలకు గౌరవం లభించే శాఖల్లో పోలీస్ శాఖ ప్రప్రథంగా ఉంటుంది. ఈరోజు ఉమెన్ ఫోర్స్, పోలీస్ ఫోర్స్ ఈరోజు చాలామంది ఈరోజు పోలీస్ శాఖలో చేరుతూ వినూత్నంగా వారు సేవలు అందిస్తున్నారు. ఈరోజు ఈ ర్యాలీలో మీరు చూస్తారు డ్రోన్ ఆపరేటర్స్, వీ హ్యావ్ అబౌట్ 27 డ్రోన్ ఆపరేటర్స్. ఈరోజు మీ ర్యాలీలో వారి డ్రోన్ షో కూడా ఉండబోతుంది. అదేవిధంగా చాలా సందర్భాల్లో పోలీస్ శాఖ ఈ మధ్యన పోలీస్ సేవాదళ పేరుతో ఎన్నో విభిన్న కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మహిళలకి ఆలంబనగా నిలుస్తున్నారు. వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీస్ శాఖ మహిళల సంరక్షణలో, మహిళలకి పూర్తి భద్రత కల్పించడంలో మమేకమవుతూ మరొకసారి పునరంకితమవుతామని నేను హామీ ఇస్తూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.